హిట్ అవుతుంది అంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. పాడుతా తీయగా చల్లగా గోపాల బాలకృష్ణ గోకులాష్టమి ఆబాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముకుల ఎల్లి బృందావని నందనందనుడు నడచిన చోటే నవనందనవని గోపికా ప్రియ కృష్ణ హరి నమో కోమల హృదయ కృష్ణ హరి వేవేల రూపాల వేద హరి నమో వేదాంత దివ్య కృష్ణ హరి గోపికా ప్రియ కృష్ణ గోవిందుడి కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత పట్టి వచ్చెనమ్మ గోవిందుడి కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి పూల చేత పట్టి వచ్చినమ్మా నవమోహన జీవన వరమిచ్చెనమ్మ ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసినమ్మ దేవకీ వసుదేవ పుత్ర హరి నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరి యదుకుల నందన కృష్ణ హరి నమో యశోద నందన కృష్ణ హరి దేవకీ వసుదేవ పుత్ర హరి నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరి యదుకుల నందన కృష్ణ హరి నమో యశోద నందన కృష్ణ హరి ఎన్నాళ్ళకు 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 విన్నుడొచ్చినమ్మ ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చినమ్మ విన్నపాలు ఆరగించి విన్నపాలు మన్నించి విన్నపాలు ఆరగించి విన్నపాలు మన్నించి వెండి వెన్నెల్ల మొత్తులిచ్చినమ్మ కష్టాల కడలి పసిడి పడవాయనమ్మా కళ్యాణ రాగ మురళి కలలు చిలికెనమ్మా మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మ వసుధైక కుటుంబమని గీత చెప్పెనమ్మ గోవర్ధనోద్ధర కృష్ణ హరి నమో గోపాల గోపాల కృష్ణ హరి గోవింద గోవింద కృష్ణ హరి నమో గోపిక వల్లభ కృష్ణ హరి గోవర్ధనోద్ధర కృష్ణ హరి నమో గోపాల గోపాల కృష్ణ హరి గోవింద గోవింద కృష్ణ హరి నమో గోపిక వల్లభ కృష్ణ హరి గోవింద గోవింద కృష్ణ హరి నమో గోవింద గోవింద కృష్ణ హరి నమో గోపిక వల్లభ కృష్ణ హరి గోవర్ధనోద్ధర కృష్ణ హరి నమో గోపాల గోపాల కృష్ణ హరి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మంచి పాటతో ప్రారంభించినందుకు మళ్ళీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. అధర్మం మీద ధర్మం, అజ్ఞానం మీద జ్ఞానం, చీకటి మీద వెలుగు గెలుస్తుందని మనకి చాటి చూపించిన పండగ ఈ దీపావళి. ఈ దీపావళి మీ అందరి జీవితంలో కొత్త వెలుగుని తెచ్చివ్వాలని కోరుకుంటూ ఈటీవీ ప్రేక్షకులందరికీ పాడుతా తీయగా బృందం తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు.
ఇలాగే ఈ ఫెస్టివల్ వైబ్ని కంటిన్యూ చేస్తూ మ్యామ్, మీరు అక్కడికి మిమ్మల్ని పంపబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. మీ జీవితంలో అద్భుతమైన మెరుపులు మెరిసిన ఒక సందర్భం ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోరు? మెరుపులు మెరిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రీసెంట్గా నా కూతురికి జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం షేర్ చేసుకోవాలి. చెప్పు. నా పెద్ద అమ్మాయికి కూడా జాబ్ దొరికింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ప్రౌడ్ పేరెంట్స్ వీఆర్. యా. సో ఎప్పుడైతే తను అక్కడ చదువుకోవాలన్న కోరిక నెరవేర్చుకొని తను చాలా కష్టపడి ఫస్ట్ అటెంప్ట్ లోనే జాబ్ తెచ్చుకుందో, అప్పుడు నిజంగానే ఒక లైఫ్ లో మెరుపు మెరిసినట్టుగా అండ్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్ అది. దానికంటే ముందు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిన సందర్భం మళ్ళీ ఆకాష్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ మూమెంట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అండ్ నిజంగానే మెరుపు మెరిసినటువంటి మూమెంట్. ఫెంటాస్టిక్. ఈ రోజు మెరవబోయే మెరుపుల గురించి వెయిట్ చేస్తున్నాను నేను. చూడండి ఎలాగున్నారు, అసలు అంత బ్రైట్ గా ఉన్నారు ఆల్రెడీను. వాళ్ళు దే జస్ట్ వెయిటింగ్ టు స్ట్రైక్ ఆన్ us. ఐ నో యూర్ ఆల్ లుకింగ్ బ్యూటిఫుల్. ఎంత బాగున్నారో. పండగ రోజులు అబద్ధాలు చెప్పకూడదు మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. పాడుతా తీయగా సీజన్ 26 ఫెస్టివ్ రౌండ్ కి స్వాగతం. చంద్రబోస్ గారు, హ్యాపీ దీపావళి సార్. సునీత మేడం, హ్యాపీ దీపావళి మేడం. కిరణ్ గారు, దీపావళి శుభాకాంక్షలు సార్. అలాగే పాటకి ప్రాణం పోసే మా వాద్య బృందానికి నమో నమః. దీపావళి శుభాకాంక్షలు అందరికీ. అండ్ మీ పిల్లలందరికీ హ్యాపీ దీపావళి. గత వారం పిల్లలందరూ ఇంట్రొడక్షన్ అయ్యింది. 2 వారాలుగా ఆరుగురు బ్యాచెస్గా మొత్తం 12 మంది ఓన్ చాయిస్ సాంగ్ సెలెక్ట్ చేసుకొని మీకు ప్రజెంట్ చేశారు. ఇక ఇవాళ రేపు పోటీ పడబోయే థీమ్ ఏంటంటే దీపావళి వెలుగులకు మరికొన్ని పండగల కాంతులను జోడిస్తూ మా సింగర్స్ తెలుగు సినిమాల నుంచి సూపర్ హిట్ ఫెస్టివ్ సాంగ్స్ ని మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ 12 మంది 6 జంటలుగా స్ప్లిట్ అయ్యి డ్యూయెట్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. డ్యూయెట్స్ అయినా కూడా ఇద్దరు సింగర్స్ కిను ఇండివిజువల్ మార్క్స్ పడతాయి ఇవాళ. సో అండ్ ఎలిమినేషన్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని అక్కడ కూడా హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న వాళ్ళు సీజన్ 26 సిరీస్ విన్నర్ అవుతారనమాట. వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ గెలుచుకున్న సింగర్స్కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. కీరవాణి గారు, ఈ దీపావళి పండుగ సందర్భంగా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న సార్. మీ జీవితంలో వెలుగులు ఇచ్చిన ఒక సంఘటన అంటూ ఏదైనా ఉంటే మాతో షేర్ చేయగలరు? న్యూ చేంజ్ అంటే నాకు ఫస్ట్ 2 అబ్బాయిలు పుట్టారు. నాకేమి అంటే ఐ వాజ్ గాట్ యూస్ టు ఇట్. అంటే అసలు పిల్లలు పుట్టడం అన్నది జీవితంలో ఒక చేంజ్. అది అంతవరకు మనం ఎట్లా తిరిగినా ఒకే బాధ్యతారహితంగా, తర్వాత వాడు పుట్టేసరికి జీవితం చేంజ్ అయినట్టే కదా. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి అంటే 93, 96 తర్వాత 2002 అమ్మాయి పుట్టింది. అమ్మాయి ఎప్పుడు పుట్టిందో కంప్లీట్గా డ్రాస్టిక్గా జీవితం చేంజ్ అయింది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పెరగడం అనేది, అమ్మాయిని పెంచడం అనేది ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వెలుగు అంటే గుర్తొచ్చింది అదే. సో చిన్నపిల్లలు తిరిగే ఇంట్లో చాలా సరదాగా ఉంటుంది. బట్ ఆ చిన్నపిల్లల్లో కూడా మళ్ళీ ఆడపిల్లలు తిరిగే ఇంట్లో ఆ వెలుగు వేరేలా ఉంటుంది. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో కార్టూన్స్ చూడడం, ఫిల్మ్స్ టామ్ అండ్ జెర్రీ చూడడం కావచ్చు, లేదా వాళ్ళకి ఇష్టమైన ఏమన్నా ఐస్ క్రీమ్ ఇవన్నీ కొనిపెట్టడం కావచ్చు. సో ఆ డిఫరెన్స్ ఏదో ఉంది, తెలియనటువంటి డిఫరెన్స్ ఉంది. సో అప్పటి నుంచి కొంచెం ఎక్స్ట్రాగా వెలుగు వచ్చింది జీవితంలో అని నా ఫీలింగ్. 2002 నుంచి. గాడ్ బ్లెస్ సార్. సార్, మీ పిల్లల పేర్లు ఒకసారి అందరికి షేర్ చేసి వాళ్ళకి ఒకసారి విష్ చెప్పేసేయండి సార్ టువర్డ్స్ కెమెరా. కపిల కాలభైరవ పెద్దాడు, రెండవడు శ్రీసింహ, అమ్మాయి కుముద్వతి అపరాజిత. నేను చెప్పింది మీరు ఎలాగ వినరు, మీ ఇష్టం చేయండి. మీ ఇష్టం చేయడంలో మీకు ఆనందం ఉంది కాబట్టి అదే మీకు దీపావళి. ఓకే, సీ యూ లేటర్. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ ఫెస్టివ్ రౌండ్ లో పాడబోయే మొదటి జంట శ్రీహర్షిత అండ్ సాయి చరిత. సార్ ఒక నిమిషం చెప్పండి సార్. నేను విన్నాను అది సైంటిస్ట్స్ మీ పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని. నాకు ఎక్కడా లేరమ్మా సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఈ సెట్లోనే ఉన్నారు, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. లేదు, ఎందుకంటే ఏజ్ పెరిగితే జనరల్గా ఓల్డ్ అవుతారు కదా, మీరు చాలా యంగ్ అయిపోతున్నారు డే బై డే. ఎలా అలా హౌ?
సీజన్కి కొత్త కొత్త పార్టిసిపెంట్స్తో అప్డేట్ అయిపోతున్నారు కదండి సార్, మాకంటే యంగ్గా కనపడాలని. ఇంకా ఈ కాంప్లిమెంట్స్కి ఏడుస్తున్నాడు ఆయన. ఆనంద బాష్పం. ఆనంద పుష్పాలు. మీరు చక్కగా పాడండి మీరు ఇద్దరును. నేను ఆ రహస్యం ఏంటో మీ ఇద్దరికి చెప్తా. ఓకే సార్. ఓకే మీరు పాడబోయే పాట గురించి ఏం వివరాలు ప్రశ్న చెప్పేసి- అడిగారు అని కిరవాణి గారు అడుగుతున్నారు. ఓకే నువ్వు వదిలే. ఒకసారి లేదు అడుగుతున్నారు ఆయన. హీ మిస్డ్ ఇట్. అంటే ఎలా ఇంత యంగ్గా ఎవ్రీడే ఇంత యంగ్ అయిపోతున్నారు అని. సార్ 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 ప్లీజ్ సార్ 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 నేను దానికి సమాధానం చెప్దామని కాదు, నేను ఇందాక మిస్ అని ఏదో రాసుకుంటూ ఏమడిగారో విందామని అంతే. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. మీరు పాడబోయే పాట వివరాలు చెప్పేసేయండి ప్లీజ్ త్వరగా. మేము పాడబోయే పాట కార్తీక దీపం చిత్రం నుంచి ఆరణికుమై దీపం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా పాడండి.
కిరణ్ గారు ఓవర్ టు యు సార్. హర్షిత అండ్ చరిత నమస్తే సార్. నమస్తే సార్. ఇద్దరు చక్కగా పాడారు. ఎఫ్ షార్ప్. వీళ్ళు పాడింది ఈ సార్. ఈలో పాడారు. మీరు శృతి ఫిక్స్ చేసుకున్నారమ్మా. దాన్ని మీరు ఏమీ ఫాలో అవ్వలేదు కదా. మీకు సౌకర్యం కోసం మీరు తగ్గించుకొని మీరు చక్కగా రావాలని మీరు పాడుతున్నారు కదా. ఈ కన్నా ఇంకా తక్కువగా ఏముంది? ఈ డి కన్నా తక్కువ సి. సి షార్ప్ అండ్ సి. ఒకసారి సి మైనర్ ఇవ్వండి. సి మైనర్ చక్కగా పల్లవి నా కోసం సి మైనర్లో పాడిన మీ ఇద్దరు కూడా కొంచెం బోల్డ్ ఓపెన్ థ్రోట్లో పాడండి. కొంచెం బాగా బోల్డ్గా పాడండి, ముదుగా కాకుండా హాయిగా బ్రైట్గా పాడండి సి మైనర్లో. ఒకసారి చూద్దాం. 1 1 2 3 4. ఇద్దరు కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఇదే సుమానా కుంకుమ తిలకం ఇదే కదా నా మంగళ సూత్రం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. బాగుందమ్మా, చాలా బాగుంది. కొంచెం షార్ప్ కూడా చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే మరీ హై పిచ్ అయిపోయినప్పుడు దాన్ని తగ్గించడం ద్వారా సాహిత్యం తాలూకు క్లారిటీ మెయింటైన్ అవుతుంది. మీరు కూడా పాడడానికి చాలా సౌకర్యంగా ఫీల్ అవుతారు. దానివల్ల పాట తాలూకు ఎఫెక్ట్ కానీ అందం కానీ ఏమీ చెడిపోవు సరే కదా, ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. ఈ విషయం మీరే కాదు అందరు కంటెస్టెంట్లు గుర్తుంచుకోండి. మీరు ఏ పాట ఎంపిక చేసుకుంటున్నారో అన్న దాంట్లో చాలా విషయం ఉంది. ఆ ఎంపిక చేసిన పాటని మీ గాత్రానికి అనుగుణంగా ఒరిజినల్కి భిన్నంగా మీరు వేరే శృతి ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారు అనే దాని మీద కూడా అది సీక్రెట్. అది ఆ తర్వాత మీరు హాయిగా మీరు పెర్ఫామ్ చేయాలి. సో ఇది సూత్రం మర్చిపోవద్దు. అందరికీ కూడా రానున్న సంచికల్లో కూడా ఇదే ప్రధాన సూత్రం. ఇద్దరు కూడా చక్కగా పాడారు, మంగళకరంగా పాడారు. గాడ్ బ్లెస్. మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఆకాశాన ఆమణి దీపాలు ఏ ముత్తైదువులు ఉంచారు? ఎవరు పాడారు? పేరు? శ్రీ హర్షిత సార్. శ్రీ హర్షిత. ఇదే కదా నా మంగళసూత్రం. నేను సార్. సాయి చరిత. చరిత. ఈ 2 వాక్యాలు చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ సార్. అంత బాగా పాడిన వాళ్ళు ఎంతో బాగా పాడతారని అర్థం. తర్వాత ఈ పాట గురించి క్లుప్తంగా చెప్తాను. ఇంతకుముందు ఆకాశాన గురించి ఒక సందర్భంలో చెప్పాను, ఇప్పుడు వేరే చెప్తాను. ఏంటంటే తెలుగు భాషలో పదాల్లో ద్విత్వాక్షరము సంయుక్తాక్షరం అని ఉంటుంది. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరిస్తే అది ద్విత్వాక్షరం. ఉదాహరణ, కాకు కా ఒత్తు వచ్చింది అనుకో, కా. నాకు నా ఒత్తు వస్తే నా. మాకు అదే ఒత్తు మా వస్తే మా. దీన్ని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరిస్తే సంయుక్తాక్షరం. కాకు రా వస్తే క్రా, మాకు నా వస్తే నా, ఇలా వేరే హల్లు. ఈ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు తక్కువగా వాడి పాట రాసే ఏకైక రచయిత కృష్ణశాస్త్రి గారు. చాలా సరళంగా, చాలా సులభంగా, చాలా సున్నితంగా. ఇందులో ఒక దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కార్తీక, కర్పూర, మంగళసూత్రం, ప్రాణం, దివ్వే, ముత్తైదువ ఈ పాటలో దాంట్లో మాత్రమే కొంచెం ఎక్కువ వచ్చాయి ద్విత్వాలు సంయుక్త అక్షరాలు. మిగతా అన్ని పాటలు చాలా తక్కువగా, చాలా సున్నితంగా ఉంటాయి కృష్ణశాస్త్రి పాటలు. మనస్ఫూర్తిగా అభినందనలు. మిగతా అంతా కూడా బాగా పాడే అవకాశం ఉన్న పాట. మెరుగ్గా పాడాలి, బాగా శ్రద్ధగా నేర్చుకోవాలి. వచ్చిన దాంతో సరిపుచ్చుకోకూడదు. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఇష్టమైనటువంటి రచనల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలు, నాకు బాల్యం నుంచి పరిచయం అయినటువంటి రచనలు. నేను చాలా అద్భుతంగాను, చాలా ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయి వేరే ఏదో లాంగ్వేజ్ వింటున్నాను, లేకపోతే వేరే ఏదో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా మొట్టమొదటి కవి, నన్ను లైఫ్లో చాలా ఇన్స్పైర్ చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అది కూడా నాకు మా గురువు గారి ద్వారా వీరి రచనలు పరిచయం అయ్యాయి. కాబట్టి వెన్ ఐ వాజ్ 6 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలు మా గురువుగారు చేస్తే నేను నేర్చుకోవడం జరిగింది. నేను 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి, అప్పటి నుంచి వారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. చాలా ఇష్టమైనటువంటి కవి నాకు ఆయన. మీరు పాడటం అమ్మా చాలా భయపడుతున్నారు, అందులో నుంచి మాత్రం తొందరగా దయచేసి బయటకు వచ్చేసేయండి ప్లీజ్. ఎలాగో శృతి తగ్గించేదేదో తగ్గించేశారు. సార్ చెప్పినట్లు మీ ఇద్దరికి అంటే బేస్ ఇంకొంచెం బాగా పలుకుతోంది హై నోట్స్ కంటే. కాబట్టి
అది కూడా ఇంకొంచెం శ్రద్ధ వహించి డ్యూయట్స్ పాడేటప్పుడు ఎప్పుడు మీ కంఫర్టబుల్గా ఎలా ఉందో అలా చూసుకోండి. థ్యాంక్ యూ. బట్ లక్షణంగా ఉన్నారు, లక్ష్మీదేవుల్లాగానే ఉన్నారు ఇద్దరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ దీపావళి. వెల్ డన్. దీపావళి శుభాకాంక్షలు. సార్ Last pair is going to be Tasleem and Gayatri. కలికి పెట్టిన ముగ్గు కలగల మెరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా, మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా, గొప్పియల్లో గొప్పియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరి పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే వరదళ్ళతో పొంగే హేమంత సిరులు. గొప్పియల్లో 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 మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే ఈ పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. బీదా గొప్పోళ్ళని మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లు బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. హోయ్ 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 హోయ్. ఆటే పంచామృతం మనసే బృందావనం, తడిపేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో వేసువాణి జోడు మద్దెళ్ళని పోగిపోని, జంతకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా, హై కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే పొంగుతుంటే ఇంటింటా
తస్లీం చిలకలూరిపేట కదా? అవును సార్. సంక్రాంతి పండుగలు బాగా జరుగుతాయి అక్కడ. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా అలా ఆడుకుంటూ. జరుగుతాయి. అవునా? అది ఏమన్నా చైనానా అని విమర్శిస్తుంది నిన్ను. సార్ ఏంటి సార్ ఇది? మాత్రం తెలియదా చరణ్కే అని అంటుంది. చరణ్ ఏం మాట్లాడమేంటి? మీరిద్దరు సెటిల్ అయితే తర్వాత నేను మాట్లాడదాం. నేను సెటిల్ అయిపోయాను ఇప్పుడు. ఆయన ఎప్పుడో సెటిల్ అయిపోయారు, నన్ను ఇరికిచ్చారు ఇక్కడ అంతే. గాయత్రి సార్. తస్లీం చాలా చక్కగా పాడారమ్మా. థ్యాంక్ యూ సార్. ఇద్దరు కూడా కోఆర్డినేషన్లో పాడారు. నాకు తస్లీం సార్ ఈ కార్యక్రమం ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా నా నెంబర్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళ నెంబర్స్ నాకు కానీ షేర్ చేయకూడదు. అది పాడుతా తీగ ప్రోటోకాల్. బట్ స్టిల్ ఈ లోపల నాకు కొంచెం కుతూహలంగా ఉంది. ఒక పర్టికులర్ టాస్క్ నీతో చేయించాలని. ఏంటంటే నికాహ్ అనే ఒక సినిమా వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. నికాహ్ NIKAH. అందులో సల్మా ఆగా అనే ఆవిడ పేరు విన్నావా? సింగర్. విన్నాను సార్. ఆవిడ పాడిన 3 పాటలు ఉన్నాయి. దిల్కే అర్మా అని ఒక పాట, దిల్కి ఆర్జు, ఫజావి హై అనే 3 పాటలు ఉన్నాయి. ఆ 3 పాటలు నీ వాయిస్లో నాకు ఒకసారి వినాలని ఉంది. ఈ వేదిక మీద కాదు, బట్ నువ్వు అవి రికార్డ్ చేసి మన ఆర్గనైజర్స్కి పాడుతుందిగా టీం మెంబర్స్కి పంపితే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేస్తారు. అది నాకు ఒకసారి వినాలని ఉంది. అది నీకు ఒక సెపరేట్ హోంవర్క్. అది ఈ పాట చక్కగా పాడావు గాయత్రి, నువ్వు కూడా చాలా చక్కగా పాడావు. కొంచెం ఇది దమ్ము అక్కడక్కడ చాలలేదు కదా, కొంచెం అది దమ్ము సెటిల్ అయ్యాక మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు, వేదిక మీదకి వచ్చేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్తో వస్తారు, ఒక పెర్ఫామ్ చేసే ఎగ్జైట్మెంట్. అది సెటిల్ అయిన తర్వాత మీరు పాడితే కొంచెం నీట్గా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గాయత్రి, తస్లీం చాలా మంచి పాట పాడారు. థ్యాంక్ యూ సార్. న్యాయం మా శ్వాసని, ధర్మం మా బాటని, స్వాగంత చెప్పే పల్లెటూళ్ళు ఉంటే ఇంటింటా పేరంటమే, అది ఊరంతా ఉల్లాసమే. ఇలాంటి మంచి పంక్తులు రాసిన భువన్ చంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మంచి బాణి. మీరు కూడా బాగా పాడారు. తస్లీం, నీ గాత్ర వైభవాన్ని ఎప్పట్లాగే ప్రదర్శించావు. థ్యాంక్ యూ సార్. గాయత్రి, నువ్వు చక్కగా నీ ఆరోగ్యం మెరుగుపడాలని మంచి పాట మాకు అందివ్వాలని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తస్లీం అండ్ గాయత్రి, ఈ పాట చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్ కోటి గారు చేసిన. ఇప్పుడు చూస్తూ ఉంటే ఫెస్టివల్ సాంగ్స్ అనగానే ఎక్కువ కోటి గారి అకౌంట్లోనే ఉన్నాయి. దట్స్ వండర్ఫుల్. మంచి బీట్ ఉంది. సంక్రాంతి పండగ మొత్తం ఆ పాట వింటున్నంతసేపు అక్కడ ఏం జరుగుతుంది మనకి ఊహకు వచ్చేస్తుంది. అంత మంచి ట్యూన్ అండ్ సాహిత్యం. చాలా మిస్ మ్యాచ్ ఉంది మీ ఇద్దరు డ్యూయట్ పాడుతున్నప్పుడు. 2 కాంట్రాస్ట్ వాయిసెస్ ఆఫ్ కోర్స్, బట్ ఎక్కడ నీదేమో చాలా బలంగా వస్తుంది, తనది పాపం ఆరోగ్యం బాలేని కారణం చేత తన వాయిస్ బయటికే రాలేకపోయింది. బట్ వింటున్నంతసేపు ఐ డోంట్ నో, నాట్ రియలీ హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్. తస్లీం, నువ్వు సాధన చేస్తున్నావా? నువ్వు నేర్చుకుంటున్నావా? మ్యూజిక్ నేర్చుకోవట్లేదు, సాంగ్స్ విని నువ్వు ప్రాక్టీస్. అర్జెంట్గా మ్యూజిక్ నేర్చుకోవటం స్టార్ట్ చేయమ్మా. ఓకే మ్యామ్. అది చాలా ముఖ్యం నాన్న. ఓకే మ్యామ్. గురువు అన్నవారే ఆ పని చేస్తారు. ఓకే ఓకే మ్యామ్. సో వాట్ ఈస్ రైట్, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ నీకు పర్సనల్ ట్రైనింగ్ కంపల్సరీగా కావాలి. బికాజ్ యూ హ్యావ్ అ ఫ్యాబులస్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సాంగ్. వెల్ డన్. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఫెస్టివ్ సాంగ్స్ రౌండ్. పిల్లలు జంటగా వచ్చి పండగ పాటలు పాడుతున్నారు. తస్లీం అండ్ గాయత్రి పాటతో ఇవాల్టి ఈ ఎపిసోడ్ కంక్లూడ్ అవుతుంది. మళ్ళీ రేపు మరికొన్ని ఫెస్టివ్ సాంగ్స్తో మిగిలిన 6 కంటెస్టెంట్స్ జంటగా వచ్చి మీకు ప్రజెంట్ చేస్తారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. గుడ్ నైట్. టాటా. బాయ్ బాయ్. పాడుతా తీయగా చల్లగా